నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. మేము కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఆ లైక్ మీకోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ నెల మార్చి 29, 2025న ఫాల్గుణ అమావాస్య. ఈ రోజు అత్యంత శక్తివంతమైన సూర్యగ్రహణం సంభవించబోతోంది. ఫాల్గుణ అమావాస్య అనగా కొత్త అమావాస్య. ఈ రోజు సూర్యగ్రహణం సంభవించటంతో పాటు షష్టగ్రహ కూటమి కూడా ఉంది. అంతేకాదు, అమావాస్య శనివారం రావటం వల్ల శని అమావాస్యగా కూడా ఎంతో అతీంద్రియ శక్తులు ఉన్న రోజు. ఈ రోజు సంభవిస్తున్న సూర్యగ్రహణం మనకి కనిపిస్తుందా లేదా, గ్రహణ నియమాలు పాటించాలా లేదా, గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఏ రాశులకు అనుకూలం, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనే పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తివంతమైన సూర్యగ్రహణం అదే రోజు, కొత్త అమావాస్య అదే రోజు, శని అమావాస్య కలిసిన ఈ రోజు ఎంతో విశేషమైన రోజుగా మన జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఈ నెల 29వ తేదీ సంభవించే సూర్యగ్రహణం పాల్గొన అమావాస్య రోజు. ఇది శ్రీ క్రోధినామ సంవత్సర చివరి రోజు సంభవిస్తుంది. ఇది ఉత్తర భాద్ర నక్షత్రం మీనరాశిలో రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణంగా సంభవించబోతోంది. ఈ పాక్షిక సూర్యగ్రహణ సమయం గురించి తెలుసుకుందాం. మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 2:20 ఈ సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:13 వరకు ఈ గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 2:20 అవుతుంది. గ్రహణ మధ్యకాలం సాయంత్రం 4:17 ఉంటుంది. ఇక గ్రహణ మోక్షకాలము సాయంత్రం 6:13. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి అన్న నియమం మాత్రం లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తలు పాటిస్తే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించకపోయినా ఈ భూమి మీద గ్రహణం సంభవిస్తుంది. కాబట్టి ఈ సమయంలో తీవ్రమైన రేడియేషన్ కారణంగా గాలిలో విషగాలుల వల్ల అనేక సమస్యలు వస్తాయని, అందువల్ల జాగ్రత్తలు పాటిస్తేనే మంచిదని అంటున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి గుమ్మానికి, కిటికీలకు రావి ఆకుల తోరణం కట్టుకోవటం వల్ల గ్రహణ విషకిరణాల వల్ల వచ్చే చెడు వారికి ఉండదు. అంతేకాదు, ఈ గ్రహణ సమయంలో అంటే మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6:13 వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లో పడుకొని దైవనామస్మరణ చేయటం మంచిది. ఈ గ్రహణం మధ్యాహ్నం సంభవిస్తుందన్న కారణంగా తీవ్ర విషగాలులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రత్యేక జాగ్రత్తలు అందరూ తీసుకుని ఇంట్లో ఉండటం మంచిది. సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది మన భూమండలానికి ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు దర్బలు ఇంటిపై వేసుకోవటం కూడా మంచిదే. గ్రహణ నియమాలు పాటించాల్సిన పని లేదు, కానీ కొంతమంది పండితులు వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తే మంచిదని అంటున్నారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 6:13 వరకు ఉన్న ఈ గ్రహణ సమయాన్ని ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో వారికి భవిష్యత్తులో అదృష్టం పడుతుంది. ఈ సమయంలో ఎవరైతే దైవస్మరణ చేస్తారో వారికి కలిగే పుణ్యం ఇంత అని చెప్పటం అసాధ్యం. ఈ గ్రహణ సమయంలో ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ లేదా ఇష్టదేవత మంత్రాన్ని జపిస్తే వారికి 1,000,000 రెట్ల పుణ్యం వస్తుంది. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. ఈ గ్రహణం నార్త్ వెస్ట్ ఆఫ్రికా, నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో, నార్త్ అమెరికా, యూరప్ మరియు నార్త్ రష్యాలో కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా కెనడా, పోర్చుగల్, స్పెయిన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, యూకే, డెన్మార్క్, జర్మనీ, నార్వే, ఫిన్లాండ్ మరియు రష్యా ప్రాంతాల్లో ఈ పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, యుఏ, సౌత్ అమెరికాలో ఈ గ్రహణం కనిపించదు. ఈ గ్రహణం వల్ల అశుభ ఫలితాలు కలిగే రాశులు, శుభ ఫలితాలు కలిగే రాశులు మరియు మధ్యస్థ ఫలితాలు కలిగే రాశులు ఏంటో తెలుసుకుందాం. ఈ గ్రహణం వల్ల అశుభ ఫలితాలు కలిగే రాశులు వచ్చి మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి. ఈ 4 రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ గ్రహణం వల్ల మధ్యస్థ ఫలితాలు కలిగే రాశులు ఏంటంటే కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, కుంభరాశికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి.
ఇక ఈ పాక్షిక సూర్యగ్రహణం వల్ల అదృష్టం పొందే రాశులు వచ్చి వృషభ రాశి, మిథున రాశి, తులారాశి, మకర రాశి. ఈ 4 రాశులకు అదృష్టం పట్టుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం వల్ల అధమ ఫలితాలు కలిగే మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు గ్రహణానంతరం శివాలయ దర్శనం చేసుకుంటే మంచిది. శివాభిషేకం చేస్తే ఇంకా మంచిది. ఈ 4 రాశుల వారు ఈ గ్రహణ సమయంలో దేవత నామ జపం చేస్తే వారికి కలిగే చెడు ఫలితాలు అన్నీ పోతాయి. ఈ గ్రహణ సమయంలో అంటే ఈ 3 గంటలు ధ్యానం చేసుకోవాలి. ఇలా చేస్తే దేవతా శక్తి అనేది ఆవహిస్తుంది. ఎవరైతే గ్రహణ సమయంలో మంత్ర జపం చేస్తారో వారికి కలిగే శక్తిని వర్ణించటం ఎవరి తరం కాదు. ఆ దేవత యొక్క శక్తి వారిని ఆవహిస్తుంది. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం వరించే వృషభ రాశి, మిథున రాశి, తులారాశి, మకర రాశి వారికి చెప్పిందే శాసనంలా ఉంటుంది. వీరికి ఉన్న కష్టాలు మొత్తం తీరిపోతాయి. ఈ గ్రహణం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఇక తిరుగుండదు. కొంచెం కష్టపడితే మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. విదేశీయానం చేస్తారు. వీరు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది. ఈ సూర్యగ్రహణం వీరికి పట్టిందల్లా బంగారంగా మారుస్తుంది. అప్పులు తీరి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు. కష్టాలు, దరిద్రం, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మొత్తంగా ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగాన్ని ఈ గ్రహణం ఇస్తుంది. ఇక ఈ గ్రహణం నష్టపరిచే రాశులు మీనరాశి, మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు మోసపోయే అవకాశం ఉంటుంది. ఎంత తెలివి ఉన్నా ఈ సమయంలో మోసపోయే అవకాశం ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మంచికి పోతే చెడు ఎదురవుతుంది. స్నేహితులే శత్రువులుగా మారుతారు. తాడు పామై కలుస్తుంది. అనుకోని అపనిందలు పడతాయి. మానసిక పరంగా ఇబ్బందులు వస్తాయి. ఇలా అనేక సమస్యలు ఎదుర్కొంటారు. వీరంతా ఈ గ్రహణ కాలంలో ఇష్టదేవత నామ జపిస్తే శక్తిని పొందుతారు. మీ దోషాలన్నీ తొలగి అంతా మంచే జరుగుతుంది. ఇక గర్భిణీ స్త్రీలు ఉన్న ప్రతి ఇంట్లో గ్రహణానికి 1 గంట ముందే ఇంటి గుమ్మాలకు, కిటికీలకు రావి ఆకుల తోరణం కట్టుకుంటే గ్రహణ విషగాలులు మన ఇంట్లోకి ప్రవేశించలేవు. ఇలా చేస్తే మన ఇంటిని, ఇంట్లో వారిని ఈ రావి ఆకులు గ్రహణ ప్రభావం నుండి కాపాడుతాయి. దోషాలు తగలకుండా ఈ రావి ఆకులు రక్షిస్తాయి. నిజానికి గ్రహణ సమయంలో వెలువడే విషగాలులు మనం పీల్చుకోకుండా ఇలా ఈ రావి ఆకుల తోరణాలు ప్రతి ఇంటి గుమ్మానికి, కిటికీలకు కడితే విషగాలులు ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఈ ఆకులు మనకు అందించి మనల్ని రక్షిస్తాయి. అందుకే మన పూర్వీకులు గ్రహణ సమయంలో ప్రతి ఇంటి గుమ్మాలకు, కిటికీలకు రావి ఆకుల తోరణం కట్టుకునేవారు. ముఖ్యంగా చెడు ఫలితాలు కలిగే మీనరాశి వారు, మేషరాశి వారు, సింహరాశి వారు, ధనుసు రాశి వారు ఇలా రావి ఆకుల తోరణం కట్టుకుంటే వారికి గ్రహణం వల్ల ఏర్పడే చెడు ఫలితాలు పోతాయి. దోషాలన్నీ పోగొట్టే శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది. అలానే ఈ రోజు నుండి షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. అంతేకాదు ఈ రోజు శని అమావాస్య కూడా ఉంది. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని చేస్తే శనిదేవుడు సంతోషించి కష్టాలన్నీ తీర్చి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టి మీ జాతకాన్ని మార్చి మిమ్మల్ని కుబేరుణ్ణి చేస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.